Hi, welcome to the other video. And in this video, ఏం చేసుకుని సారీ ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అనుకున్నాం అంటే సో చాలా ఇంపార్టెంట్ చాలా చిన్న టాపిక్ అనమాట. పారామెట్రిక్ డిఫార్మ్స్ కన్నా చాలా చిన్న టాపిక్, కానీ ఇందులో కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక ప్రీవియస్ దాంట్లో మనం ట్రాన్స్ఫార్మేషన్స్లో కాపీ ఎలా చేయాలి అనే ఒక చిన్న టాపిక్ ఉంది. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో దీంతో ఏంటంటే మనం ఎలా ఎడిట్ చేయాల్సిన కొన్ని బేసిక్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కమాండ్స్ అన్ని కూడా అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ మనం స్ప్లైన్స్ ఎలా గీయాలి, కాంప్రమైజ్లో ఉంచి బేసిక్స్ గురించి మాత్రం చూసుకుందాం. ఓకే, సో యా ఓకే, ఒక ఆబ్జెక్ట్ని ఇలా క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా కాపీ చేయాలో చెప్తాను. సో కాపీ అనేది చాలా చాలా ఈజీ. ఏం లేదు, జస్ట్ షిఫ్ట్ పట్టుకొని ఒక ఆబ్జెక్ట్ని సపోజ్ షిఫ్ట్ అండ్ మూవ్లో చేయండి. కాపీ అంటే ఒక యాక్సిస్లో కాపీ చేద్దాం అనుకుంటే మూవ్లో చేస్తారు, లేదా రొటేషన్లో కాపీ కావాలంటే రొటేషన్ సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాసెస్ చేస్తారు, లేదా స్కేల్ కావాలంటే స్కేల్లో పెట్టుకుంటారు అనమాట. నేను ఎప్పుడు కూడా నా అవసరానికి నేను మూవ్లో పెట్టుకుంటున్నాను. అండ్ ఏం లేదు, షిఫ్ట్ పట్టుకుని మీకు కావాల్సిన డైరెక్షన్ ఎలాగో మీరు జరపడం వచ్చింది కదా. ఓకే, ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆబ్జెక్ట్ ఏ సైజ్ సెలెక్ట్ చేసుకున్నా సైడ్ ఎల్లో కలర్ హైలైట్ అవుతుంది. సో ఆ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు షిఫ్ట్ పట్టుకుని క్లోన్ వస్తుంది అనమాట. ఒక క్లోన్ అనేది తయారవుతుంది. అది కాపీ ఇన్స్టెన్స్. మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది కాపీకి ఇన్స్టెన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటన్నది. కాపీ అంటే ఓన్లీ కాపీ అవుతుంది. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ కాపీస్ మీకు ఎన్ని ఇచ్చుకుంటే ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తున్నానంటే నేను లెఫ్ట్ సైడ్కి ఇన్స్టెన్స్ పెడతాను. మీకు 3D మ్యాథ్స్లో ఎక్కడైనా సరే కాపీ ఉందంటే ఇన్స్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే సపోజ్ మీరు కానీ దీన్ని చేంజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు దేని నుంచి ఇన్స్టెన్స్ చేస్తారో అది చేంజ్ అవుతుంది. ఒకవేళ పేరెంట్ ఆబ్జెక్ట్ దీన్ని చేంజ్ చేసినా సరే ఆటోమేటిక్గా అది కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో కాపీకి ఇన్స్టెన్స్ ఉన్న డిఫరెన్స్ ఇది. అండ్ రొటేషనల్ కాపీ అంటే ఏంటంటే సింపుల్గా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొంచెం స్కేల్ తగ్గించుకుంటే మీకు రొటేషన్ కాపీ ఈజీగా ఉంటుంది. ఫైన్, ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది, రొటేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే షిఫ్ట్ పట్టుకొని సమ్ యాక్సిస్ ఇచ్చాను అనుకోండి. సో అంతే, ఇస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అలా రొటేషన్ కాపీ అయిపోతుంది అనమాట. ఓకే, స్కేల్ కూడా అంతే. ఓకే, నా దీనికి సమ్ సెగ్మెంట్స్ ఇస్తున్నాను. ఓకే, సమ్ సెగ్మెంట్స్. అండ్ మీకు సెగ్మెంట్స్ కూడా మీకు ఆన్ స్క్రీన్లో కనబడాలనుకుంటే మీరు దీన్ని ఏం చేస్తున్నారు, రియలిస్టిక్లోంచి ప్లస్ వైర్ ఫ్రేమ్ క్లిక్ చేయండి. సో ఏమవుతుందంటే రియలిస్టిక్ అండ్ వైర్ ఫ్రేమ్, రియలిస్టిక్ ప్లస్ వైర్ ఫ్రేమ్ అంటే ఓన్లీ మీకు సెగ్మెంట్స్ కనబడతాయి. అండ్ రియలిస్టిక్లో పెడితే మీకు రియలిస్టిక్ పడుతుంది అనమాట. సో ఏం చేస్తారంటే ఓకే, ఇలాగన్నమాట. షేడ్ కానీ షేడ్ అంటే మీకు ఓన్లీ ఇంకా లైటింగ్స్ గట్రా ఏం వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది షేడ్ అంటే ఏంటో. సో సింపుల్గా ఏం చేస్తారంటే F4లో మీ కీబోర్డ్లో F4 క్లిక్ చేస్తే మీకు మీకు కనబడుతుంది. సో మీకు ఆబ్జెక్ట్ కనబడుతుంది, అట్ ద సేమ్ టైం దానికి ఉన్న వైర్ ఫ్రేమ్ కూడా కనబడుతుంది అనమాట. సో ఎడ్జ్ ఫేస్ అనమాట. వైర్ ఫ్రేమ్ అంటే ఓన్లీ వైర్ ఫ్రేమే, ఎడ్జ్ ఫేస్ అంటే సో ఆబ్జెక్ట్ ప్లస్ రియలిస్టిక్ ఆబ్జెక్ట్ కనబడుతుంది, అట్ ద సేమ్ టైం మీకు ఉన్న వైర్ ఫ్రేమ్ కూడా కనబడుతుంది. అండ్ మనం ఇందాక కొన్ని మోడిఫైస్ చూస్ చేసుకున్నాం. సో యాక్చువల్లీ పర్మనెంట్ డిఫార్మర్స్లో సో బెండ్ అనుకుందాం. సో బెండ్ అనేది ఇలా బెండ్ అయింది కదా, యాక్చువల్లీ సమ్ ప్రాబ్లం ఇది. ఓకే, బెండ్ అయితే అయింది. ఓకే, సో ఇందులో ఏంటంటే మీకు దీన్ని ఓపెన్ చేస్తే గిజ్మో ఉంటుంది అనమాట. గిజ్మో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గిజ్మోని సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఓన్లీ గిజ్మో మాత్రం సెలెక్ట్ అవుతుంది. గిజ్మో అంటే ఒక స్కెల్టన్ లాంటిది, ఒక కవర్ లాంటిది అనమాట. సో అది ఆ షేప్లో ఎక్కడ ఉందో ఆ ఆబ్జెక్ట్ కూడా ఆ షేప్లో మారిపోతుంది. సపోజ్ దీని కింద ఉంటే అది ఎలా ఎక్స్టెండ్ అవుతుంది, పైకి అయితే ఎలా మారిపోతుంది. సో మీకు మిగతా వ్యూస్లో చూస్తే అర్థమవుతుంది. సో దీన్ని కానీ ఇది కంటిన్యూ చేస్తే సో ఈ షేప్ ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఆ షేప్ అనేది అలాగే ఉంది. అదే దీన్ని ఇలా కింద పెడితే సో ఇక్కడితో ఎండ్ అయిపోయింది అండ్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తుంది. సో గిజ్మో అనేది ఏంటంటే పైన ఉన్న కవర్ లాంటిది అనమాట. అది ఎంతవరకు తీసుకెళ్తే అలా మనకి ఆబ్జెక్ట్ అనమాట. సపోజ్ మనం ఒక బాటిల్లో వాటర్ అది ఏ షేప్లో ఉంటే అలా అయితే డిఫామ్ అవుతుందో ఇది కూడా అంతే. ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్తున్నానంటే ఇప్పుడు మనకి ఫ్రీ ఫామ్ డిఫామ్స్లో ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, జస్ట్ ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి, మోడిఫైస్, అండ్ ఇక్కడ ఉంటుంది ఫ్రీ ఫామ్ డిఫార్మర్స్. ఇందులో ఏంటంటే ఫ్రీ ఫామ్ 222 333 444
బాక్స్ అండ్ సిలిండర్. నేను మాక్సిమం యూజ్ చేసేది బాక్స్ అండ్ సిలిండర్. అంటే మనకు కావాల్సిన షేప్ బట్టి తీసుకున్నాను. 2 అంటే ఓన్లీ మీకు చెప్తాను. అండ్ బాక్స్ క్లిక్ చేయండి. సో మిగతా 2కి 3కి అండ్ ఇంకొక 4కి ఐ థింక్. ఓకే బాక్స్. ఓకే 4 వచ్చింది కదా, బాక్సే క్లిక్ చేసాను. సో మిగతా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఇక్కడ సెట్ చేసుకున్న నెంబర్ ఉంటుంది అనమాట. లైక్ మీ షో యూ. మోడిఫైలోకి వెళ్ళి ఫ్రీ ఫామ్ డిఫార్మర్స్ 2 పెట్టుకున్నాం అనుకోండి. సో మీకు ఇంకా సెట్ చేసుకునే ఆ టైం ఉంది. ఐ మీన్ సెట్ చేసుకునే ఇక 2 ఉందంటే 1 2 3 అంటే 3 డైమెన్షన్లో వచ్చిందనమాట. ఈ 3లో అప్లై చేస్తే 1 2 3 4 ఇటు సైడ్ 2 ఈ సైడ్ 2 అండ్ ఈ సైడ్ కూడా 2 ఉంటాయి పాయింట్స్. అది నేను 3 పెడితే మీకు అర్థమవుతుంది. అండ్ మోడిఫైస్లో ఫ్రీ ఫామ్లోకి వెళ్ళి 3 పెడితే మధ్యలో కూడా ఒకటి వస్తుంది. అండ్ అలాగే 4 అంటే 4 వస్తుంది. అండ్ బాక్స్ క్లిక్ చేస్తే మనం ఎన్ని కావాలంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు ఎన్ని కావాలంటే అన్ని సెట్ చేసుకుని ఓకే కొట్టాడు. సో ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఇది మీకు ఫైనల్ అవుట్పుట్లో కనబడుతుంది. సపోజ్ నేను రెండర్ కొట్టాను అనుకోండి, అది మీకు కనబడుతుంది అనమాట. ఓకే ఇది ఓన్లీ మీకు ఒక కవర్ అనేది పైన అనేది ఒక కవర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అంటే దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ కంట్రోల్ పాయింట్స్ అని ఉంటుంది. కంట్రోల్ పాయింట్స్ అంటే ఇక్కడ పాయింట్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నమాట. సో దీన్ని మూవ్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆబ్జెక్ట్ కూడా మూవ్ అయిపోద్ది. ఐ మీన్ ఆబ్జెక్ట్ కూడా డీఫామ్ అవుద్ది అనమాట. సో ఏం చేస్తారంటే కంట్రోల్ సైడ్ సపోజ్ ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, నేను ఏం చేస్తున్నానంటే ఇది స్కేల్ చేస్తున్నాను యూనిఫామ్గా. అలాగే ఆల్టర్నేటివ్గా ఇది ఒక ఆబ్జెక్ట్ అనేది ఎలా తయారైందంటే ఇలాగనమాట. ఎందుకంటే ఇలా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం చాలా కష్టం. అండ్ దీనికి కానీ మీరు సెగ్మెంట్స్ ఇచ్చారంటే ఓకే స్మూత్నెస్ అనేది పెరుగుతుంది. అండ్ మీకు లిమిట్ వరకు ఉంటుంది సెగ్మెంట్స్ అనేవి. సో ఎంతవరకు యూజ్ చేసుకోవాలనేది అని మీ ఇష్టం అది. సో ఇది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాటిస్. ఇది కంట్రోల్ పాయింట్స్. లాటిస్ అంటే ఏంటంటే మొత్తం స్కెల్టన్ అనమాట, పైన ఉన్న కవర్. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేశానంటే ఇందాక ఎలాగైతే మన గిజ్మోలో ఆ పర్టికులర్ షేప్ అనేది మనకి ఎలా మూవ్ అవుతుందో ఇక్కడ కూడా అంతే. ఓకే జాగ్రత్త చూడండి. ఓకే పైన నార్మల్గా ఉంది అండ్ ఈ ప్లేస్లో తీసుకెళ్ళినప్పటికీ మళ్ళీ మామూలుగా ఆ షేప్లో డీఫామ్ అయిపోయింది అనమాట. సో ఇది బేసిక్ థింగ్. ఓకే నేను స్కేల్ కూడా చేసుకోవచ్చు, లైక్ ఇలా చూడండి చూసారుగా. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఫ్రీ ఫామ్ డిఫార్మర్స్కి దీనికి ఉన్న బేసిక్ డిఫరెన్స్ అనమాట. ఓకే సో దిస్ అబౌట్ ఫ్రీ ఫామ్ డిఫార్మర్స్. అండ్ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే కాపీ ఎలా చేయాలి అండ్ మోడ్ఫైస్లో గిజ్మో అంటే ఏం నేర్చుకున్నాం. అండ్ గిజ్మో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కాదు యానిమేషన్ అనే ఒక చిన్న టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్లో మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఓకే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇప్పుడు జరిగిన దాంట్లో కింద కామెంట్ చేయండి. అండ్ నేను కొత్త విషయం గురించి తీసుకుందాం అనుకున్నా సరే మీరు కామెంట్ చేస్తే మేము దాని గురించి ఇదే ప్లేలిస్ట్లో చివరిన ఐ మీన్ లాస్ట్లో ఆఫ్టర్ 30 వీడియోస్ అంటే 30 వీడియోస్ తర్వాత దాన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మీరు వాచ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ సూన్.